నమస్తే, వెల్కమ్ టు రుషికా న్యూస్. నేను మహిజా. ముందుగా హెడ్లైన్స్. సిమ్లా పర్యటనకు జగన్. వ్యక్తిగత అవసరాల నేపథ్యంలో సీఎం టూర్. 81వ రోజు కొనసాగుతున్న వివేకా హత్య దర్యాప్తు. విచారణకు హాజరైన డ్రైవర్ దస్తగిరి. అనాసాగరంలో విద్యుత్ షాక్ తో విద్యార్థిని మృతి. బూతుల మంత్రులు ఏమయ్యారంటూ మాజీ మంత్రి ఉమా ప్రశ్న. రేవంత్ రెడ్డి భాష మార్చుకో, భూ కబ్జాలు ఆధారాలతో నిరూపించాలని జీవన్ రెడ్డి సవాల్. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం సిమ్లా పర్యటనకు వెళ్లారు. తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న జగన్ ప్రత్యేక విమానంలో చండీగఢ్ వెళ్లి అక్కడి నుంచి సీఎం సిమ్లాకు వెళ్లనున్నారు. వ్యక్తిగత అవసరాల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి సిమ్లా పర్యటన కొనసాగనుంది. సీఎం జగన్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా సిమ్లా బయలుదేరి వెళ్లారు. పర్యటన ఏర్పాట్లను సిపి బత్తిన శ్రీనివాస్, డీసీపీ హర్షవర్ధన్, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశీల రఘురాం పర్యవేక్షించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు అతిథి గృహంలో 81వ రోజు పలువురిని సీబీఐ విచారించింది. ఆ విచారణకు వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి హాజరయ్యాడు. అతడి నుంచి పలు కీలక విషయాలను సీబీఐ అధికారులు రాబట్టినట్లు తెలుస్తోంది. అతడిని ఇవాళ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. అక్కడ సెక్షన్ 164 కింద దస్తగిరి వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. నందిగామ మండలం అనాసాగరంలో విద్యార్థి విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఘటన జరిగి 18 గంటలైనా అధికారులు స్పందించలేదంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. అధికారులు బూతుల మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వారి కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలన్నారు. విద్యాశాఖ మంత్రి ఎందుకు స్పందించరని దేవినేని ఉమా ప్రశ్నించారు. దళితుల పిల్లలపై రాష్ట్రంలో దాడులు, ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నేషనల్ హైవే పక్కన ఆ రోజు దేవినేని రమణ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సమయంలో గ్రామస్తులు, అనాసాగరం గ్రామస్తులు మా గ్రామంలో అప్గ్రేడ్ చేయండి, 10వ తరగతి వరకు మా పిల్లలు చదువుకోవాలి, పేద పిల్లలని గ్రామస్తులు నందిగామ జిల్లా పరిషత్ స్కూల్ దాకా మా ఆడపిల్లలు, మా పిల్లలు నడిచి అంత దూరం వెళ్ళలేరు. కాబట్టి మా గ్రామంలో ఉన్న స్కూల్ని అప్గ్రేడ్ చేయమని 10వ తరగతికి అప్గ్రేడ్ చేసుకొని ఎంతోమంది పేద పిల్లలు, ఆడపిల్లలు చదువుకొని ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళారు. ముఖ్యమంత్రి గారు తాడేపల్లి రాజప్రసాదంలో ఉన్నారు. మీరు ఎక్కడ? మీ విద్యాశాఖ మంత్రి ఎక్కడ? కృష్ణా జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎక్కడ బాధ్యత లేదా జిల్లా యంత్రాంగానికి? ఒక పేద పిల్లవాడు, ఒక దళిత కుటుంబం పిల్లల్ని బాగా చదివించుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పిల్లవాడిని ట్యాంకులు ఎక్కించి, వాటర్ ట్యాంకులు ఎక్కించి వాటర్ ట్యాంక్ క్లీన్ చేపిస్తారా? 9వ తరగతి చదువుతున్న పిల్లలతో చెట్లు కొట్టిస్తారా? ఇంగ్లీష్ మీడియం చదువుతున్న పిల్లలతో నేల ఊడిస్తారా? తెలుగు మీడియం చదువుతున్న పిల్లలతో క్లీనింగ్ చేపిస్తారా? ఇదేనా మీ నాడు నేడు? 3669 కోట్లు పందికొక్కుల్లాగా వేల కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టెండర్లు లేవు. స్వప్రయోజనాల కోసం ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తుందని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఆడపిల్లల గౌరవాలను మంటగలుపుతున్నారని మండిపడ్డారు. దీనిపై కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని, వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని సీఎం జగన్ సూచించారు. ప్రభుత్వంలో పోలీసులు కానీ, కలెక్టర్లు కానీ, గవర్నమెంట్ కానీ ఎంత బాగా స్పందించినా కూడా
there is always a negative campaign with vested interests. బురద జల్లాలి అని ఆరాటపడతా ఉన్న వ్యవస్థను కూడా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి దారుణమైన పరిస్థితిలో ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది దట్ ఇన్ఫ్యాక్ట్ దే నాట్ ఈవెన్ బాదర్డ్ దట్ కొంతమంది ఆడపిల్లలు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు వాళ్ళ కుటుంబాల గౌరవాలను కూడా నష్టం జరుగుతుందని తెలిసినా కూడా దే వాంట్ టు పొలిటిసైజ్ ఇట్. So much so that one particular case where nothing happened there, but on eve teasing, it was more like eve teasing, that the constable was also suspended, and so much so happened on that particular issue that even they tainted that girl and that family as though వాళ్ళ ఆత్మాభిమానము కూడా పాపం వాళ్ళకి ఆ విషయాలన్నీ చూస్తే ఆ సోషల్ మీడియాలోను వాళ్ళు ప్రచారం చేసిన తీరును, వాళ్ళ ప్రెస్కి అడ్రస్ చేసిన పరిస్థితులను చూస్తే దట్ లిటిల్ బిట్ ఆఫ్ డిగ్నిటీ వాట్ ఎవర్ దే హ్యాడ్ యాజ్ ఎ ఫ్యామిలీ, పాపం అది కూడా బజారును పెడతా ఉన్నారు. సో మచ్ సో ఇస్ హ్యాపెనింగ్ పొలిటికలీ. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ we are more cautious, we are more sensitive to whatever is happening in the districts, especially the SPs and especially the collectors. You need to be more cautious, you need to be more sensitive. Be prepared in the angle that you are fighting somebody who you are actually fighting not with a politician, not with a political party, but with a section of media who's got vested interests. You're fighting with Eenadu, you're fighting with Andhra Jyoti, you're fighting with TV5. These people do not care for anything other than the aspect that they want their person to be the chief minister of the state. And to achieve that, they do not mind throwing mud on anybody. Least of all, my collectors, my SPs. So be mindful of this aspect. Be extra sensitive to what is happening around. Be extra cautious to what is happening around. అగ్రిగోల్డ్లో 20,000 లోపు బాధితులు 6 లక్షల మంది ఉంటే కేవలం ప్రభుత్వం 4 లక్షల మందికే పరిహారం అందించిందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం 3 ఏళ్లు కావస్తున్నా అరకొర నిధులతో సర్ది చెబుతుందని ఆరోపించారు. 2వ దశ పరిహారంతో సీఎం జగన్ 2 లక్షల మంది బాధితులు గొంతు కోసారని విమర్శించారు. ఇవాళ 20,000 లోపు బాధితులు దాదాపు 6 లక్షల మంది ఉంటే ఇవాళ 4 లక్షల మందికే పరిహారం అందజేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా అగ్రిగోల్డ్ డిపాజిటర్లని ఆదుకోవడం కోసం 336 కోట్లతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే ఇవాళ దాంట్లో 265 కోట్ల రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చి మిగిలిన నిధులు ఏమయ్యాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉండగా పెద్ద పెద్ద మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అగ్రిగోల్డ్ ఆస్తుల వేలాన్ని ఎందుకు నిలిపేశారో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితుల సమస్య 6 నెలల్లో పరిష్కారం చేస్తామని చెప్పి ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత మరి కార్పస్ ఫండ్ 336 కోట్లు ఉంటే దాంట్లో 265 కోట్లు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు, మిగిలినది ఏమైంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా జీవో నెంబర్ 31 ద్వారా ఫిబ్రవరి 7, 2019న ఈ కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే ఎన్నికల నియమావళి పేరుతో దాన్ని అడ్డుకొని ఇవాళ వైసీపీ నేతలు విడుదల చేయకుండా ఉంచి ఇవాళ 2 సంవత్సరాల తర్వాత దాన్ని విడుదల చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా రాష్ట్రంలో 12 లక్షల మంది బాధితులు ఉన్నారు అగ్రిగోల్డ్కి సంబంధించి డిపాజిటర్స్. దానికి 3,750 కోట్లు అవసరం. మరి అది మొత్తం ఒకేసారి విడుదల చేసి అందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండగా ఇవాళ కొంతమందిని మాత్రమే 4 లక్షల మంది మాత్రమే ఎందుకు ఆదుకుంటున్నారు అనేది కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళకి అగ్రిగోల్డ్ సంస్థతో
ఆధారాలు ఉన్నాయని ఆరోపణలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి వాళ్ళ వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన అడ్వకేటు కపిల్ సిబాల్, ఆయన అగ్రిగోల్డ్ సంస్థ తరఫున కోర్టులో వాదనలు వినిపించారా లేదా అనేది కూడా ఇవాళ వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అగ్రిగోల్డ్ చేసిన మోసానికి తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 5 లక్షల రూపాయలు పరిహారం అందించారు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క బాధిత కుటుంబానికైనా ఎక్కడైనా సహాయం చేశారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 200 మంది మైక్రో ఫైనాన్స్ బాధితులు చనిపోతే వారి కుటుంబాలని పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రకాశం జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించారు. రామాయపట్నం పోర్టు నుండి జాతీయ రహదారి అనుసంధానం చేసేందుకు నిర్మిస్తున్న డబుల్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన 74 ఎకరాల భూమిని కందుకూరు సబ్ కలెక్టర్ అపరాజితా సింగ్, ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి పరిశీలించారు. పోర్టు నిర్మాణంతో నిర్వాసితులైన వారికి పునరావాసం కోసం గూడ్లూరు మండలంలోని సాలిపేట గ్రామంలో 40 ఎకరాల భూమిని పరిశీలించారు. అక్కడ R&Rలో ఏం ప్రొవైడ్ చేస్తున్నాము, అన్ని స్ట్రక్చర్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాము అది కోసం మాట్లాడాము. ఇప్పుడు చెవురులో ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇందులో ఈయన ఆల్రెడీ ఇచ్చేసారు. దీనికి సంబంధించి ఇక్కడ విలేజ్ ఫార్మర్స్తో మనము మాట్లాడాము. మామూలుగా ఇప్పుడు డిస్కషన్ మీటింగ్ ఉంది. ఫైనల్గా ఇప్పుడు ఏమి చేయట్లేదు. ఎప్పుడు ఫైనలైజ్ చేస్తామో మీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాము. వాళ్ళు ఎంత అడిగారు మేడం పొలం ల్యాండ్ రేట్? ప్రొసీడ్ చేసి మీకు కూడా తెలుసు, అది రేట్ 19,25,000 ఉంది. సో ఇప్పుడు అదే సంబంధించి మేము మళ్ళీ చూస్తాము. ఇప్పుడు ఏమీ ఫైనలైజ్డ్గా లేదు. సో ఇప్పుడు ఇది మీద కొంచెం స్ట్రక్చర్స్ కూడా ఉంది, మ్యాంగో గార్డెన్స్ అన్నీ ఉంది. ఇది ప్రకారంగా ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఎప్పుడు ఫైనలైజ్ చేస్తామో మీకు చెప్తాము. మీరు అట్లా కాదన్నప్పుడు మనం ఈ రకమైన ఇబ్బంది జరుగుతుంది. ఈరోజు మనం 30లు 40లు చెప్పుకుంటున్న భూమి అది గడిపోయిన తర్వాత రోడ్డు గడిపోయిన తర్వాత అందుకని మనం కేవలం ఈరోజు భూమిని మనం ప్రభుత్వం నిర్ధారించిన ధర ఏదైతే 2.5%, 2.5 రెట్లు ఎక్కువ ఇస్తున్నాం. ఆ రేటు కన్నా ఇంకొద్దిగా ఏదన్నా మీరు ఒక విషయం చెప్పండి, మేము ఒక విషయం ప్రభుత్వంతో మాట్లాడతాం పై అధికారులతో అనే విషయాన్ని తెలియపరచాము. ఇప్పుడు మనం ఈ రోడ్డుని ఈరోజు ఒక 74 ఎకరాలు ఈ రోడ్డు కోసంగా అవసరం అవుతుంది. రైతులు ప్రైవేట్ భూమి రైతుల దగ్గర నుంచి 74 ఎకరాలు అవసరం అవుతుంది. ఇప్పుడు 74 ఎకరాలు మనం చూసుకుంటే మనకి మన బిడ్డలకు సంబంధించి మనకున్న చట్ట ప్రకారం మనకి 75% ఏమైతే ఈ ఉద్యోగాలు ఉన్నాయో, ఈ నాన్ టెక్నికల్గా అయితేనేమి లేకపోతే టెక్నికల్గా ఉండే కొన్ని ఉద్యోగాలు అయితేనేమి మనకున్న చట్టంలో ఏమైతే ఉన్నాయో అది అటు పోయిన తర్వాత మనకి రాదు, అటు లోకల్ అవుతాం. అది నష్టపోతామయ్యా. మీ భావితరాలు మీ బిడ్డల తరాలు కూడా మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. అది కూడా మీరు ఆలోచన చేయండి. దీంట్లో మాకేం స్వార్థం లేదు. నాకేమన్నా 1 ఎకరా ఉందని కూడా అడిగాను. అంటే చాలా రూమర్లు పెట్టారు కదా, మీకు సెంటు లేదయ్యా అంటే వీళ్ళు కూడా ఒకప్పుడు ఎంక్వైరీ చేశారు భూమి ఉందా లేదా అంటే లాంగ్ బ్యాక్. ఇప్పుడు 2014 ఎంక్వైరీ చేశారు, 13-14. ఎవరు ఎంక్వైరీ చేసినా నాకు ఏ ఊర్లో నాకు సెంటు చూపించినా, ఏ ఊర్లో అంటే నాకు బతిపూట్లో ఉంది, మా ఊరు పొలం బతిపూట్లో ఉంటుంది. మళ్ళీ ఇది కూడా అదంటే నేను చేయగలిగేది అంటే న్యాచురల్ అందరినీ కూడా మొత్తం రైతులు 74 ఎంతమంది అమ్మా రైతులు రైతులు ఆ 74 ఎకరాలకు సంబంధించి వాళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చి వాళ్ళందరికీ కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా ఒకసారి 2 సార్లు మాకేమి మా ప్రాంతానికి వచ్చే బెనిఫిట్ మేము పోగొట్టుకోం కదా, అందుకని మేము కూడా ఖచ్చితంగా మీకు బాసటగా నిలబడతాం. మీరు కూడా మేము భూములు కోల్పోతున్నాం కాబట్టి ఏదైనా ₹1 పెచ్చుగా ఉండేటట్టుగా చూడమని వాళ్ళు కూడా అడిగారు. అది కూడా పై అధికారులతో మాట్లాడిన తర్వాత ఎంతవరకు మా సైడ్ నుంచి రైతుకు మేలు చేయాలో ఆ మేలు చేసే క్రమాన్ని మేము చేపడతామని చెప్పి సబ్ కలెక్టర్ గారు కూడా రైతులు తెలియపరిచినారు. కొంతమంది అక్కడ బావులు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి మా అన్నప్పుడు ఈ భూమి విలువకి అదనంగా వాటికి కూడా డబ్బులు ఇవ్వటం జరుగుతుంది. చట్టంలో ఉన్న ప్రకారంగా ఎంత ఇవ్వాలి, బోర్కి అయితే ఎంత ఇవ్వాలి, బావికి అయితే ఎంత ఇవ్వాలి, ఎన్ని అడుగులు లోతు బోరు ఉంటుంది, బావి ఎన్ని లోతులు, ఎంత డయా ఉంటుంది అనేది ఉన్నాయి మన దగ్గర. ఇంతకుముందు R&Rలో దాని ప్రకారంగా చేస్తామని చెప్పి
గుంటూరు రూరల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో రూరల్ ఎస్పీ విశాల్ గున్ని పాల్గొన్నారు. ప్రజలతో మాట్లాడి స్వయంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సత్వరమే పరిష్కరించవలసిందిగా స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. టోటల్ 15 కాల్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్, అదేవిధంగా కొన్ని చోట్ల ఇష్యూస్ ఉన్నటువంటి భార్యాభర్త మధ్యలో కానీ ఉన్న గొడవలు కానీ వేరే రకాల ప్రాబ్లమ్స్ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కొన్ని అప్రిసియేషన్ పోస్టులు కూడా కాల్స్ కూడా రావడం జరిగింది. మానసాన్ని ఈరోజు విడుదల నుంచి కాల్ చేసి లాస్ట్ టైం వారి ప్రాబ్లం రిజాల్వ్ అయిందని మనకి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ద రీజన్ ఐ మెన్షన్ దిస్ ఎవ్రీ టైమ్ ఇస్ దట్ ప్రతి వారం ఏదైనా ఒక చిన్న గుడ్ వర్డ్స్ పబ్లిక్ వైపు నుంచి వస్తే ఈ ఒక ప్రోగ్రామ్ పెట్టిన దానికి, స్పందన కార్యక్రమం జరిపిన దానికి వీ ఫీల్ గ్రేట్ఫుల్. అట్ ద సేమ్ టైం మనం ఏదో కరెక్ట్గా చేస్తున్నాము, దానివల్ల దెర్ ఈస్ అ వాల్యూ అడిషన్ టు ది ఓవరాల్ ప్రాసెస్ అని ఒక మంచి ఫీలింగ్ ఉంది. వీ విల్ డెఫినెట్లీ కంటిన్యూ వర్కింగ్ హార్డర్. అదేవిధంగా మనం కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం చాలా చోట్ల ఉంది. ఇప్పుడే చెప్పాను, దాచేపల్లి నుంచి రెండోసారి దేర్ ఇస్ ఒక ఇష్యూ జరిగిందని, దొంగతనానికి ప్రయత్నం చేశారు. సో ఎస్ఐ గారికి కూడా గివెన్ ఇన్స్ట్రక్షన్ బీట్స్ని రీఆర్గనైజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఒక మంచి కార్యక్రమాలు పాత రోజుల్లో పెట్టడం జరిగింది. పాత ఎస్పీ ఉన్నప్పుడు ఐ థింక్ రాజశేఖర్ బాబు గారి టైంలో పెట్టడం జరిగింది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. వెన్ ఎవర్ పబ్లిక్ బయటికి వెళ్తున్నప్పుడు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే క్యాష్ కానీ జ్యువెలరీ కానీ దయచేసి ఇంట్లో పెట్టకండి. కీప్ ఇట్ ఇన్ ద సేఫ్ డిపాజిట్ లాకర్ ఇన్ బ్యాంక్. అట్ ద సేమ్ టైం బయట నడుచుకుని వెళ్ళినప్పుడు టెంపుల్స్ కానీ పూజలు కానీ ఇవి కానీ వెళ్ళినప్పుడు ఎక్కువ మా అక్క చెల్లెలకి గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ వేసుకుని వెళ్ళడం ఒక చిన్న ఇది ఉంటుంది. సో దయచేసి ప్లీజ్ అవాయిడ్ దట్. అండ్ వేసుకుంటే కూడా కేర్ఫుల్గా అలాంగ్ విత్ take all precautions. Next, I request everyone, దయచేసి బయటికి వెళ్ళిన పరిస్థితిలో, అంటే వేరే చోట ట్రావెల్ చేయాలి, వర్క్కి ఏదో ఒక 3-4 డేస్ బయటకు వెళ్ళాలి, అలాంటి సమయంలో మా లోకల్ ఎస్హెచ్ఓ గారికి కాల్ చేసి ఒక మాట మీ అడ్రస్సు, మీ లొకేషన్ ఇవ్వండి. మనము లాక్ హౌస్ మానిటరింగ్ పెట్టేసి తర్వాత బీట్ కూడా ఆ ఇల్లు చుట్టూ తిప్పుతాం. So this way we can ensure safety and security of your house, your area and your locality. So మరొకసారి మా గుంటూరు ప్రజలకు, రూరల్ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి. మదర్ తెరిసా జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె సేవలను కొనియాడారు. వైసీపీ కార్యకర్తలు మదర్ తెరిసాను ఆదర్శంగా తీసుకొని పలు సేవా కార్యక్రమాలు చేయాలని ఎమ్మెల్యే బొల్లా సూచించారు. మీరందరూ కూడా అదృష్టవంతులు. ఇవాళ మదర్ తెరేసా గారి జయంతి సందర్భంగా మనం అందరం కలిసిపోవడం, ఆమెకి ఘనంగా ఇవాళ ఆ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. మదర్ తెరేసా గారంటే మీ అందరికీ తెలుసు. అమ్మ అంటే అందరూ అన్ని విధాల అమ్మ అవ్వటం అనేది వేరు. వారు అమ్మగా ప్రపంచ దేశాలన్నీ కూడా మదర్ తెరేసా గారిని అమ్మగా ఒకరికి అమ్మగా ఈ ప్రపంచ దేశాలకే అమ్మగా గుర్తింపు పొందినటువంటి ఆ జయంతి వేడుకల్లో మనం అందరం పాల్గొనుకోవడం చాలా సంతోషం. మరి ఆమెలాగా మనం చేయలేకపోయినా మన వంతు మనం ఎదుటి వాళ్ళని కూడా మన బిడ్డల్లాగానే చూడాలి, ఎదుటి వారిని కూడా మన కుటుంబ సభ్యుల్లాగానే చూడాలి. ఎదుటి వాళ్ళకి ఏమాత్రం చిన్న ప్రాబ్లం వచ్చినా అప్పట్లో మదర్ తెరేసా గారు ఆమె సొంత బిడ్డకి అంత ఇబ్బంది వస్తే తల్లి బాధపడిందో అలా బాధపడినటువంటి వారే మదర్ తెరేసా గారు. అలాంటి అమ్మ జయంతి ఈరోజు మనం అందరం జరుపుకోవడం, మనమందరం భాగస్వాములు కావడం చాలా సంతోషం అనేది అందరికీ సందర్భంగా తెలియవచ్చు.
అక్రమ మైనింగ్ పై రంగంపేట మండలం జి దొంతమూరులోని చుక్కమ్మ చుక్కరాయుడు కొండపై రీసర్వే చేయాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు కాలేదు. మైన్ శాఖ డీడీ ఈ నరసింహారెడ్డి ఆలస్యంగా రాగా కీలకమైన సర్వే అండ్ ల్యాండ్ సెటిల్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ గోపాలకృష్ణ గైర్హాజరు కావడంతో సర్వే ప్రారంభం కాలేదు. హైకోర్టు సూచనల మేరకు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆ ప్రదేశానికి చేరుకొని 2 గంటల పాటు వేచి చూశారు. అధికారులు హాజరు కాకపోవడంపై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి విమర్శలు చేశారు. ఒకసారి సర్వే జరిగింది, మరలా రెండోసారి సర్వే చేయాలి, మొదటి సర్వేలో అక్రమాలు జరిగినాయి అనేది హైకోర్టు గుర్తించడం వలన డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ గారి నేతృత్వంలోని ధర్మాసనం గతంలో ఎవరైతే అధికారులు ఇక్కడ సర్వే నిర్వహించారో వాళ్ళ ప్రాతినిధ్యం లేకుండా ఈడీ మైన్స్ అదేవిధంగా ఏడీ సర్వే అండ్ సెటిల్మెంట్స్ చేయమనంటే డీడీ గారు నాకు నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసు ప్రకారం ఇవాళ 10 గంటలకు హాజరు కమ్మని చెప్పారు. నేను 10 గంటలకు ఇక్కడ హాజరై ఇప్పుడు 11:30 అయింది. ఇప్పటి వరకు వెయిట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఒక అధికారి కూడా రాలా. డీడీ గారికి ఫోన్ చేస్తే నేను దారి తప్పి అనపర్తిలో ఉన్నానని చెప్పడం జరిగింది. రంగంపేటలో రెవెన్యూ అధికారులను వెయిట్ చేయమన్నాను. రంగంపేట నుంచి కలిసి వెళదామని చెప్పాను. నేను దారి తప్పి అనపర్తి వచ్చాను అంటే దారి తప్పి వచ్చారో దారి తప్పాలని వచ్చారో అర్థమవుతూ ఉంది. ఇది దారి తప్పడం కోసం, అక్కడ కాసుల కోసం, అక్కడ గ్రావెల్ సింహాన్ని కలవడం కోసం అనపర్తి వెళ్ళారనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరి ఏదైతే గతంలో ఏడీ మైన్స్ ఇక్కడ చేశారో సర్వే చేశారో వాళ్ళని ఇన్వాల్వ్ అవ్వద్దని హైకోర్టు చెప్తే ఇక్కడ ముందుగా ఏడీ ఆఫీస్లోని ఏజీని ఇంకొక అధికారి రావడం జరిగింది. హైకోర్టు మిమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పింది కదా అని అంటే వాళ్ళు పారిపోవడం జరిగింది. ఏమి జరుగుతూ ఉంది ఇక్కడ అనేది ఇవాళ హైకోర్టుకి మేము తెలియజేయదలుచుకున్నాం. ఇక్కడ ఏదో ఒక విధంగా దీన్ని మసిపూసి మారేడుగా చేయాలనే దురుద్దేశంతో మైన్స్ అధికారులు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని హైకోర్టుకు నివేదించి హైకోర్టు ఇచ్చిన తదుపరి ఉత్తర్వుల ప్రకారం మరలా మేము కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతోంది. ఇప్పుడు గతంలో చేసిన సర్వే పైన మాకు నమ్మకం లేదు అంటే అదే అధికారులను ఇక్కడికి మరలా తీసుకురావడంలో డీడీ గారి ఉద్దేశం ఏంటి? డీడీ గారు దొంతమూరు రావాల్సిన వ్యక్తి దారి తప్పి అనపర్తిలో ఉన్నాను అంటే ఇవాళ అధికార పార్టీకి ఒక తొత్తుగా వ్యవహరించడం కోసం అనపర్తి వెళ్ళారనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హైకోర్టు ఉత్తర్వులను కూడా ఈ విధంగా ధిక్కరించి ఈ విధంగా వ్యవహరించడం మేము తప్పనిసరిగా కోర్టు దృష్టికి తీసుకెళ్ళి తగిన విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ 10 గంటల నుంచి 11:30 వరకు నేను ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. ఒక్క అధికారి కూడా స్పందించలా. ముందుగా ఫోన్ చేస్తే ఆయన ఫోన్లు ఎత్తలా, నిన్న ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా. ఇవాళ ఇక్కడ మేము వెయిట్ చేసి మేము వెళతా ఉన్నాం. ఇదే విషయాన్ని హైకోర్టుకు నివేదించడం జరుగుతుంది. కేవీఎన్ఆర్ కిసాన్ నర్సరీ, పొదిలి రోడ్, దర్శి, ప్రకాశం జిల్లా. రైతు సోదరులకు కావలసిన అన్ని రకాల పండ్ల జాతి మొక్కలు మా కిసాన్ నర్సరీ దర్శి నందు అందుబాటులో కలవు. మా వద్ద జామ, మామిడి, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, నిమ్మ, బత్తాయి మొదలగు పండ్ల మొక్కలు, శ్రీగంధం, ఎర్రచందనం, టేకు వంటి కలపజాతి మొక్కలు మరియు అన్ని రకాల పూల మొక్కలు, పూల కుండీలు, షో మొక్కలు లభించును. రియల్ ఎస్టేట్ వెంచర్ వ్యాపారస్తులకు ఫార్మ్ ల్యాండ్స్ కోసం శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు కోరిన సైజులలో లభించును. రైతు సోదరులు మా నర్సరీని సందర్శించిన మొక్కల నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయగలరని మనవి. ఎల్లప్పుడూ రైతు సోదరుల అభ్యున్నతిని కోరుకునే మీ కిసాన్ నర్సరీ దర్శి. ఫోన్ 6309043648. సంప్రదించండి. కేవీఎన్ఆర్ కిసాన్ నర్సరీ, పొదిలి రోడ్, దర్శి, ప్రకాశం జిల్లా. బాపట్ల పట్టణంలో బైక్ సెల్ ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న నిందితులకు పోలీసులు చెక్ పెట్టారు. బైక్ సెల్ ఫోన్ల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో దొంగతనాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో మా పాత నేరస్తుల మీద ప్రత్యేక నిఘా పెట్టి మా బాపట్ల టౌన్సీ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఒక 2 టీములు ఈ పాత నేరస్తుల మీద నిఘా పెట్టి మా దగ్గర ఇక్కడ జరిగిన ఆస్తి నేరాలు కేసుల్లో వాళ్ళ మీద నిఘా పెడితే మాకు అంబటి మనోహర్ బాబు, అంబటి అనిల్ కుమార్ వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. ఈ మన అంబేద్కర్ నగర్ చెందినవాడు పాత నేరస్తుడు.
వాళ్ళ మీద నిఘా పెడితే వాళ్ళు మన దగ్గర 2 బైకులు బాపట్ టౌన్లో, అలాగే చీరాల టౌన్లో ఒక బైకు, మన దగ్గర ఒక షాపు పగలబడిన కేసులో యుద్ధాలు అయి ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఈపురపాలెంలో యాక్సిస్ బ్యాంక్ ATM అటెంప్ట్ చేశారు. ఒక టెంపుల్ అఫెన్స్, మొత్తం 6 దొంగతనాలు చేసినట్టుగా మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. వీళ్ళ మీద మన బాపట్ టౌన్లో దాదాపు 9 కేసులు, పాత కేసులు ఉన్నాయి. 2 అన్నదమ్ములు కలిసి చేస్తారు. వీళ్ళ మీద నిఘా పెట్టి మా సిఐ గారి ఆధ్వర్యంలో టీం వీళ్ళని పట్టుకున్నందుకు వారిని అభినందిస్తున్నాను. ఈ కేసుల్లో 3 బైకులు సీజ్ చేయడం జరిగింది. మొత్తం 2,40,000 వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ కూడా పోయినాయి. దానిలో షేక్ సైదా మరియు మైనర్ అతను ఆనందబాబు అనే అతను ఇద్దరు కలిసి 6 సెల్ ఫోన్స్ దొంగతనం చేయడం జరిగింది. వారిని కూడా అరెస్ట్ చేసి వారి వద్ద 6 సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. వీరి మీద కూడా రైల్వేలో అలాగే పాత నేరస్తులు అయి ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న దొంగ సొత్తుని స్వాధీనం చేయడంలో బాగా కష్టపడిన మా సిబ్బంది అందరినీ అభినందిస్తున్నాను. ఇంకా ప్రజల సహకారం, మీ మీడియా సహకారం ఉంటే ఇంకా కొంతమంది పాత నేరస్తులను పట్టుకొని ఇక్కడ నేరాలు జరగకుండా నేరాలు అరికట్టడంలోనూ, అలాగే నేరాలు జరిగినా డిటెక్ట్ చేయడంలో మేము ముందుగా ఉండి అందరు పాత నేరస్తుల మీద మరియు కొత్త నేరస్తుల మీద కూడా నిఘా పెట్టి ఇక్కడ ప్రజలకి భయాందోళన గురి కాకుండా ఈ యొక్క నేరాలు అరికట్టడంలో మేము ముందుంటామని చెప్పేసి ఈ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా ఏదన్నా జరిగినప్పుడు వెంటనే తెలియజేస్తే ఖచ్చితంగా మనకి కేసు రిపోర్ట్ అవుతుంది. ఈరోజు కాకపోతే ఇంకో 2-4 రోజుల తర్వాత దొంగలను పట్టుకుంటాం. మాదేముందులో చిన్నదే అని వద్దు, ప్రతి కేసు మాకు రిపోర్ట్ అయితే. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. 91,600 రూపాయలు దొంగిలించి వీఐపీ భక్తులు ఆశీర్వాద స్థలంలో దాచాడు. లెక్కింపు అనంతరం అంతా పరిశీలిస్తుండగా దొంగలించిన సొమ్ము బయటపడింది. దీంతో ఆలయ అధికారులు సీసీ ఫుటేజ్ ద్వారా ఆ వ్యక్తిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ నేత మాజీ జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులు హల్చల్ చేశారు. స్కాలర్ స్కూల్ సమీపంలోని సర్వీస్ రోడ్డు తమదని, ఈ రోడ్డులో ఎవరూ తిరగడానికి వీల్లేదంటూ 2 యువకులపై దాడికి పాల్పడ్డారు. కొప్పులగిరి, అనిశెట్టి రమేష్లకు కళ్లలో కారం కొట్టి దాడి చేశారు. ఈ దాడికి నిరసనగా బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రకాష్ రెడ్డి వర్గానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. టీడీపీ నేత
నేత జ్యోతుల నెహ్రూ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు అన్నవరం సత్యదేవుని సన్నిధికి పాదయాత్ర చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం నుండి అన్నవరంకు పాదయాత్ర చేపట్టారు. తోట సర్వారాయుడు జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. సత్యదేవాయ నమః. ఈరోజు మా నాయకుడు జ్యోతుల నెహ్రూ గారు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడి మళ్ళీ ప్రజలందరికీ ఆయన సేవా కార్యక్రమాలు అందించి మళ్ళీ మామూలు మనిషిగా మాకు తిరిగి ఈ జిల్లా ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా ఈ పాదయాత్ర శ్రీ సత్యదేవుని ఒప్పుకుని ఈ రోజుని నడుస్తున్నాం. మరి ఈ నెల 16వ తారీఖున ఆయన ప్రమాదవశాత్తు గుండెపోటు రావడం, మాకు డాక్టర్ రమేష్ గారు ఆయన్ని ఆ గుండెపోటు నుంచి, ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించినందుకు ఈరోజు మీ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు డాక్టర్ గారికి సోమవారం శ్రీ వెంకటేశ్వర స్వామి గారి దగ్గర ముఖ్యంగా ఆయనకి సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే నెహ్రూ గారు ఓ మహోత్తమమైన వ్యక్తి, చాలా మంది గుండెలను కాపాడినటువంటి వ్యక్తి. మొన్న కరోనా వారియర్స్లో కూడా ఆ టైంలో కూడా చాలా మందికి ఆక్సిజన్ లెవెల్ అందకపోవడం, హాస్పిటల్లో బెడ్లు అందించకపోవడం, అలాంటి టైంలో కూడా నెహ్రూ గారు ఏ పార్టీ అని చూడకుండా, ఏ వ్యక్తి అని చూడకుండా అడిగిన వెంటనే హాస్పిటల్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తికి ఈరోజు మళ్ళీ మాకు బ్రతికి మా ముందు రావాలని, మరి మన జరిగినటువంటి ప్రమాదం నుంచి కూడా కోలుకుని మా అందరికీ సేవలు అందించాలని, మళ్ళీ మామూలుగా తిరగాలని మేము ఇంకా సత్యదేవుని మొక్కుకుంటూ ఈ పాదయాత్ర. స్కూటీని నడిపించుకొని వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టిన లారీ డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. అంతర్వేది దగ్గర సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్ర తీరంలో విచిత్ర పరిస్థితి నెలకొనింది. అంతర్వేదిలో సముద్రం ముందుకు రావటం, ఉప్పాడలో సముద్రం వెనక్కుపోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డ్రామాలు ఆపితే మంచిదని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి భాష మార్చుకుంటే మంచిదని హితవు పలికారు. అధికార పార్టీ నేతలు భూములు కబ్జా చేస్తే ఆధారాలతో బయట పెట్టాలని జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేసి మాకు అభ్యంతరం లేదు, చూసినాం. సరే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. దానికి ప్రజలు జవాబు చెప్తారు. వాళ్ళ యొక్క మంచితనం చెడుతనం గురించి వరుస పెట్టి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్ లో పవర్ లో రాలేమని తెలిసి ముఖ్యమంత్రి గారిని పెట్టుకొని మాట్లాడుతారు. మన ఇరుగు పొరుగు రాష్ట్రమైనటువంటి నిన్న మహారాష్ట్రలో ఏమైందండి, ఒక కేంద్ర మంత్రి కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడి చెంప మీద కొట్టేంత పని అవుతుంది అని అన్నదానికే డైరెక్ట్ గా పరుష పదజాలం ముఖ్యమంత్రిని వాడిరని చెప్పి సెంట్రల్ మినిస్టర్ అరెస్ట్ చేశారు. ఒకవేళ బిడ్డ అట్టనే ముఖ్యమంత్రి గారు కనుక నేను అరెస్ట్ చేయాలనుకుంటే, నీలాంటి యూట్యూబ్ ఛానల్ అరెస్ట్ చేయాలనుకుంటే ఒక్కొక్కరిని ఇప్పటికి 15 సార్లు జైలు పంపిస్తుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు కూడా మీ పేరు గడిచిన 7 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేదు, బండి సంజయ్ పేరు తీసుకోలేదు, అరవింద్ గారి పేరు కూడా తీసుకోలేదు. మా నాయకుడు కానీ నాయకుడు కాదు. మీరు భూమి అయితే మా నాయకుడు ఆకాశం. మా నాయకుడు ఖాళీ పోటీకి సరిపోడు. చాలా మంది నాయకులు 100 ఎలుకలు తిన్న పిల్లి అజయాత్రకు పోయినట్టుగా వారంటూ టీఆర్ఎస్ నాయకుల పదజాలాన్ని చూడండి. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో కాంగ్రెస్ నాయకులారా, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం. మేము 6 సంవత్సరాలు వెయిట్ చేసినాం. ఈయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యే ముందు 6 నెలల ముందు కూడా మేము వెయిట్ చేసినాం. మాటలు మేము ఎప్పుడు దాటలే. మాటలు క్రమశిక్షణతో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మమ్మల్ని మాట్లాడమని చెప్తారు, మాకు దిశ దశ నిర్ణయిస్తారు. అట్లాంటిది మీరే మాట్లాడితే ఈడ్సే మారేతో పత్తర్సే మారతానని చాలా సార్లు చెప్పినాం. మరి రాహుల్ గాంధీకి ట్వీట్ చేసినాం. మీడియా మిత్రులందరూ కూడా ట్విట్టర్ లో చూసుకోవచ్చు, మా ఫేస్బుక్ లో కూడా చూడొచ్చు. మీకు కూడా ఇచ్చినాం. ఈయన పద్ధతి ఓటుకు నోటు కేసులో జైలు పోయిండు, బెయిల్ మీద వచ్చిండు. బెయిల్ మీద ఉన్న రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రాంతాన్ని అనేక కురువృత్తులను కాదని, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన కాదని ఇచ్చుకున్నారు. అది మీ ఇంటి సమస్య. మీ ఇంట్లో మీరు ఎవరికైనా ఇచ్చుకోవడం మాకు అభ్యంతరం లేదు. ఆయన పదజాలం మారకపోతే ఇక ఇది చివరిగా అలా రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి లెటర్ పంపినాం. దీని తర్వాత మళ్ళా కనుక మాట్లాడితే ఇక ఏముంటది, మాట్లాడద్దంటే నేను కోసేలా పడుతుంది. రేవంత్ రెడ్డి చివరి అసలు మీరు మాటలు పద్ధతి ముఖ్యమంత్రి గారిని మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర కేవీఎన్ఆర్ కిసాన్ నర్సరీ, పొదిలి రోడ్, దర్శి, ప్రకాశం జిల్లా. రైతు సోదరులకు కావలసిన అన్ని రకాల పండ్ల జాతి మొక్కలు మా కిసాన్ నర్సరీ దర్శి నందు అందుబాటులో కలవు. మా వద్ద జామ, మామిడి, సీతాఫలం, డ్రాగన్ ఫ్రూట్, నిమ్మ, బత్తాయి మొదలగు పండ్ల మొక్కలు, శ్రీగంధం, ఎర్రచందనం, టేకు వంటి కలప జాతి మొక్కలు మరియు అన్ని రకాల పూల మొక్కలు, పూల కుండీలు, షో మొక్కలు లభించును. రియల్ ఎస్టేట్ వెంచర్ వ్యాపారస్తులకు ఫార్మ్ ల్యాండ్స్ కోసం శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు కోరిన సైజులలో లభించును. రైతు సోదరులు మా నర్సరీని సందర్శించిన మొక్కల నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయగలరని మనవి. ఎల్లప్పుడూ రైతు సోదరుల అభ్యున్నతిని కోరుకునే మీ కిసాన్ నర్సరీ దర్శి. ఫోన్ 6309043648. సంప్రదించండి. కేవీఎన్ఆర్ కిసాన్ నర్సరీ, పొదిలి రోడ్, దర్శి, ప్రకాశం జిల్లా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ రుషికా న్యూస్.